మీ చిన్నప్పుడు హైట్ పెరగడం కోసం మీరు కూడా ఇలా చేశారా? హాయ్, ఐఎమ్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, రాయలసీమ హాస్పిటల్స్, నంద్యాల. ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన మీ ఎండోక్రైన్ సిస్టమ్ బాగా పనిచేసి గ్రోత్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి మీ హైట్ పెరగడంలో హెల్ప్ చేస్తుంది. రన్నింగ్, స్కిప్పింగ్, జంపింగ్ వంటివి చేయడం వలన మీ బోన్ ఎండ్స్లోని గ్రోత్ ప్లేట్స్ బాగా స్టిమ్యులేట్ అయ్యి బోన్ హెల్తీగా గ్రో అవుతుంది. కొంతమందికి గూని ఉండడం, స్పైన్ బెండ్ కావడం, పోస్చర్ సరిగ్గా ఉండకపోవడం వలన వాళ్ళ హైట్ కంటే కూడా తక్కువగా కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు యోగా, పర్టికులర్లీ భుజంగాసన్, తాడాసన్, ఇంకా బార్స్ నుంచి హ్యాంగ్ అవ్వడం వంటివి చేయడం వలన తమ స్పైన్ డీకంప్రెస్ అయ్యి పోస్చర్ కరెక్ట్ అయ్యి వాళ్ళ ఒరిజినల్ హైట్లో కనిపిస్తారు. జిమ్ చేయడం వలన హైట్ పెరగరు అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కాదు, వాళ్ళ ఏజ్ అండ్ బాడీకి తగినట్లు అండర్ ప్రాపర్ గైడెన్స్ జిమ్లో వెయిట్స్ ఎత్తినా కానీ హైట్ పెరగడం మాత్రం ఆగరు. జిమ్లో ఇంజురీస్ వలన గ్రోత్ ప్లేట్స్ డ్యామేజ్ అయితేనే హైట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మీ చిన్నప్పుడు హైట్ పెరగడం కోసం మీరేం చేశారో కింద కమెంట్ చేయండి.